ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, నిద్రలేచిన వెంటనే ఇప్పుడు చెప్పబోయే ఈ 10 పేర్లని చెప్పుకోండి. మీ జీవితంలో అసలు జరగనే జరగదు అనుకున్న ఒక విషయం కూడా జరుగుతుంది. అసలు మీరు ఏదైతే కోరుకుంటారో అది జరగటమే కాకుండా మీ జీవితమే ఒక అద్భుతంగా మారటం అనేది మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇక ఆ 10 పేర్లు ఏంటి, ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వరకు వారాహి అమ్మ మంత్రాలు కానివ్వండి, పూజా విధానాలు కానివ్వండి, అదేవిధంగా పంచమి రోజున చేయవలసిన పరిహారాలు కానివ్వండి, స్విచ్ వర్డ్స్, ఏంజల్ నెంబర్స్, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో అనేది మనం షేర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మన జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చగలిగే ఒక అద్భుతమైన పేర్లు అనేవి ఇందులో షేర్ చేయబోతున్నానండి. ఈ యొక్క 10 పేర్లు, శక్తివంతమైన 10 పేర్లు ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళ జీవితం ఓహో అని అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి అసలు జరగనే జరగదు అన్న ఒక మాట లేకుండా ఏ పని తలపెట్టినా సక్సెస్ అనే ఒక కోణంలో వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా తీరని కోరికలు తీరలేదు అనుకున్న వాళ్ళు కూడా మీ కోరికలు బేస్ చేసి ఈ యొక్క పేర్లని మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా అద్భుతంగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు అనేది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వాళ్ళకి 10వ క్లాస్ పరీక్షలో మంచి మార్కులు రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, అలాగే మంచి గోల్డ్ మెడల్ తీసుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ 10 పేర్లని తప్పకుండా చెప్పించండి మీ పిల్లల చేత. మీ పిల్లలకి తిరుగనేది లేకుండా అద్భుతమైన విద్యా యోగం అనేది కలుగుతుంది. అలాగే విద్యనే కాదండి, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ మీ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు నెరవేరే తీరుతుంది. ఇక ఎప్పుడు చెప్పుకోవాలంటే, ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే, మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తారో అప్పుడు లేచిన వెంటనే ఈ యొక్క 10 పేర్లు, ఒక్కసారి 10 పేర్లు అనేది చెప్పేసుకొని మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఇక ఆ పేర్లు ఏంటి అంటే, గంగా భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, బాలసుందరి, సరస్వతి, లలిత, శ్యామల, రాజరాజేశ్వరి. గంగా భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, బాలసుందరి, సరస్వతి, లలిత, శ్యామల, రాజరాజేశ్వరి. ఈ 10 పేర్లు అనేది చెప్పుకోవాలండి ఉదయాన్నే. మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు అనే కామెంట్స్ అనేది లేకుండా ఈ 10 పేర్లు ఉదయాన్నే నిద్ర లేవగానే చెప్పుకోండి. ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని లైన్గా ఈ యొక్క అమ్మవారి పేర్లనే మీరు మంత్రాలుగా అనేది ఉదయాన్నే చెప్పుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఉదయాన్నే లేవగానే చెప్పుకోవాలి అన్నప్పుడు మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్నప్పుడే తప్పకుండా ఈ యొక్క పేర్లు అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే స్నానం చేశాక మీరు చెప్పుకోండి. పరిశుభ్రంగా ఉన్నారు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు జస్ట్ బ్రష్ చేసుకొని చెప్పుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఒక దగ్గర కూర్చొని చెప్పుకోండి, లేకపోతే నిల్చుకొని అయినా చెప్పేసుకోండి. 1 టైం, ఒక 10 నేమ్సే కాబట్టి ఒక్కసారి చెప్పుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకు 1 మినిట్ కూడా సమయం అనేది తీసుకోవద్దు. చెప్పుకొని తర్వాత మన పనులు అనేవి మనం చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా ఈ పేర్లను చెప్పుకుంటారో వాళ్ళకి అద్భుతమైన యోగం ఉంటుందండి. తప్పకుండా బ్రహ్మముహూర్తంలో లేచి చెప్పుకోవాలి అనుకునే వాళ్ళు, బ్రహ్మముహూర్తం అంటే ఉదయాన్నే 3:30 నుంచి మనకు 5:30 వరకు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ లోపలనే చెప్పుకోండి. 5 గంటలు లేసి కూడా మీరు చెప్పుకోవచ్చు, లేదా 5:30కి లేసి కూడా చెప్పుకోవచ్చు. లేదు అంటే మేము అంత ఉదయాన్నే లేయలేము అనుకునే వాళ్ళు, మీరు ఎప్పుడు లేస్తారో ఆ సమయానికి లేచిన వెంటనే బ్రష్ చేసుకొని తర్వాత ఈ పేర్లనే చెప్పుకోండి. అది మీరు పరిశుభ్రంగా ఉన్నారు అంటే దాంపత్య జీవితంలో లేరు, నేను ముందుట రోజు నాన్ వెజ్ తినలేదు, ఇలాంటి ఏమీ లేవు అనుకున్నప్పుడు హ్యాపీగా మీరు చక్కగా చెప్పేసుకోవచ్చు లేచిన వెంటనే. లేకపోతే స్నానం చేసి చెప్పుకోండి. అద్భుతంగా మీ ఇంట్లో మీకు వచ్చి ఆ జీవితంలోనే మార్పులు అనేది మీరు చూస్తారు. ఈ 10 శక్తివంతమైన శక్తి స్వరూపాల పేర్లు మనం అది పనిగా చెప్పుకున్నప్పుడు ఆ అమ్మవార్ల అనుగ్రహం అనేది ఉంటుంది. అది పిల్లలకి చదువులకైనా, మనకు వ్యాపార గ్రోత్కైనా సరే, డబ్బు పరంగా, సుఖశాంతుల పరంగా, విజయానికి,
ఇక అన్ని శుభాలు అనేది మనకు కలుగుతాయి. మనం తాకిందల్లా బంగారం అవుతుంది అంటారు కదా! ఆ విధంగా మనకు అద్భుతమైన యోగం కల్పించే ఈ అమ్మవారి 10 పేర్లు చెప్పుకోండి. ఇక మళ్ళీ మేము ఎండబడి చెప్పుకుంటాం, సాయంత్రం చెప్పుకుంటాం అంటే కాదండి. ఉదయాన్నే మీరు చెప్పుకొని మీ రోజుని ప్రారంభించేలాగా ఉండాలనమాట. ఇంకా పరిశుభ్రంగా ఉన్నారు అంటే బ్రహ్మముహూర్తంలో లేచి చెప్పుకొని మళ్ళీ కూడా నిద్రపోండి. ఆ రోజుని మీరు చెప్పుకొని ప్రారంభించేటట్లు ఉండాలి. అది మెయిన్ రీజను. అప్పుడే మీకు రోజంతా కూడా పవర్ఫుల్గా, యాక్టివ్గా, సక్సెస్ఫుల్గా అనేది ఉంటుంది. అది డబ్బు పరంగా అయినా, సక్సెస్ పరంగా అయినా, మీకు మంచి పేరు ప్రతిష్టల పరంగా అయినా, దేనివల్ల అయినా సరే మీకు అద్భుతమైన యోగం అనేది ఉంటుంది. తప్పకుండా మంచి ప్రయోజనం పొందాలంటే ఈ శక్తి రూపాల పేర్లు చెప్పుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం. జై వారాహిమాత.